ఈ వార్త చూసినాక చాలా మంది ఏమంటారో తెలుసునా, అరే ఆయితారం పోదాం వస్తావారా, సూపర్ ఉంటదిరా, ఏ శనారం రాత్రే పోవాలరా, తెల్లారంగా ఆడ దిగితే పొద్దు ఒడుస్తున్నప్పుడు ఫోటోలు సూపర్ పడతాయి మామ. అక్క మేము పోతున్నాం, మీరేమన్నా వస్తారా? వస్తామంటే పెద్ద కారు మాట్లాడుకుందాం. ఏ బస్సులో పోయినా అయిపోతుందిరా, నిమ్మలంగా పోయి రావచ్చు అని అంటారేమో. ఇంతకు ఏడికి అంటారా, మీరే చూడండి మరి. కృష్ణమ్మకు ఆరతిచ్చి పసుపు కుంకుమ చీరసారలు సమర్పించినాక రైతులతోటి కలిసి శ్రీశైలం గేట్లు ఎత్తిండు సీఎం చంద్రన్న. 4 గేట్లు లేపితే కృష్ణమ్మ ఎట్లా దుంకులాడుతున్నదో చూడండి. మీదికెళ్ళి పాల కాలువలు వారుతున్నట్టే ఉన్నాయిలే. మహారాష్ట్ర కర్ణాటకలో జోరు ఆనలు పడే వరకు నదులకు మస్తు వరదొచ్చింది. ఇట్లా శ్రీశైలం డ్యామ్ నిండుతుండే వరకు కిందికి నీళ్ళు ఇడిచిండ్రు. ఎక్కువ అయితా ఉంటే ఇంకిన్ని గేట్లు ఎత్తుకుంటూ వచ్చేర్రు. ఈడికెళ్ళి సక్క వచ్చి మన నాగార్జున సాగర్లో పడతాయి. ఈ ముచ్చటిట్లుంటే బనకచెర్ల అసలు భాగోతం బయట పెట్టిండు బాబు గారు. పోలవరం నుంచి బనకచెర్లకు రావాలి. అప్పుడు ఒక్కొక్కసారి కృష్ణాలో నీళ్లు రాకపోయినా నేరుగా పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు వస్తే ఇంకా కరువు అనే మాటే ఉండదు. అది నా సంకల్పం. వరేవా గోదావరి పేరు చెప్పి కృష్ణా నీళ్ళు ఎత్తుకపోయాయి. ఇక మాతో ఆల్రెడీ పోతిరెడ్డి పాడుకు పెద్ద పొక్కలు కొట్టి గుంజుకుంటున్నా జాలదని బనకచెర్లను ముంగట చూపించి వెనకాల గింత పెద్ద పిలానేసిండు అన్నట్టు.